హాయ్ అండి. గోదావరి రుచులకు ఆహ్వానం అండి. ఇదిగోండి, ఇది చేప అండి. ఇదిగోండి, ఇది గుడ్డాకరే అంటారండి. గోదావరిలో దొరుకుతుంది ఎక్కువ, మాకు ఇక్కడ గోదావరి చేప. దీన్ని చింతకేసి పులుసు పెట్టుకోవచ్చు, లేకపోతే చింతపండు పులుసు వేసుకోవచ్చండి. పులుసే పెట్టుకోవాలండి. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నేను చింతకాయ వేసి వండుతున్నానండి. హాయ్ అండి. గోదావరి రుచులకి ఆహ్వానం అండి, స్వాగతం. ఇదిగోండి, ఇందా చేపల పులుసు వండుతున్నానండి, గుడ్డాకరేలు. ఇదిగోండి, నూనె వేసుకుంటున్నాను నేను. ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక వేపు వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుందామండి. 10 seconds later. ఇవ్వండి, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా నూనెలో బాగా కలుపుకోవాలండి. ఇవ్వండి, చింతకాయలు ఇలా ఉడకబెట్టుకోవాలి. చూసారండి, ఇదిగోండి, ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, మెత్తగా ఉడుకుని చూసారా, వేడిగా ఉన్నాయి. చూసారండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇదిగోండి, ఇలా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేసుకోవాలండి. ఈ చింతకాయలు కూడా తుక్కు తీసేసి మెత్తగా నీళ్ళు పోసి వేసుకుని చేసుకోవాలండి. ఈ పైన తుక్కు తీసేస్తే వచ్చేస్తుందండి. ఇదిగోండి, వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది. ఎలా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోతుంది. చూడండి, 2 నిమిషాల్లో ఎలా మగ్గిపోయిందో. మూత పెట్టేసుకుంటే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. అదిగోండి, మగ్గిపోయింది. ఇదిగోండి, పసుపు వేస్తున్నాను. పసుపు తగినంత వేసుకోవచ్చండి. అదిగో పసుపు. అదిగోండి, చూసారండి, పసుపు ఒకసారి వేపేసుకుందాం. ఇదిగోండి, చేపలు ఇలాగా కోసేసుకుని ముక్కలు ఇదిగోండి, ఇది ఇలా కోసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కోసేసుకుని ఇదిగోండి, చూసారా, క్లీన్ చేస్తాను, శుభ్రంగా నీట్గా కడిగేసానండి. అదిగోండి, అదిగోండి, ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగా నీట్గా. ఇదిగోండి, చింతపండు గుజ్జు. ఇదిగోండి, చింతపక్కలు పొట్టు తీసేసుకోవాలండి. తీసేసుకుని పిసుకోవాలి. చూసారా, పొట్టు ఉంటే మళ్ళీ పొట్టు కింద ఉంటుందని ఇదిగోండి, ఇలా తీసుకుని ఇలా పిసికేసుకోవాలండి. ఇదిగోండి, చింతపండు పిసికేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, చేప ముక్కలు సర్దేసుకోండి. చేప ముక్కలు ఇలా పేర్చేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి. నూనెలో మొగ్గాలి కదా, మరి నూనెలో మొగ్గితే బాగుంటుంది. అందుకే చేప ముక్కలు ఇదిగోండి, ఇలాగా సర్దేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకుందామండి. చూడండి ఎలా మగ్గుతున్నాయో. దీన్ని ఇలా తిరిగేసుకుందాం మనం. ఇలా తిరిగేసుకుంటే నూనె కూడా బాగా ఉంటుంది. ఒకసారి తిరిగేసుకుందాం మొత్తం. దీంట్లో మనం తగినంత ఉప్పు, తగినంత కారం ఎక్కువ వేసుకుంటే మంచిదండి చేపల కూర కదా. కొంచెం వేసుకుంటాం. ఒకసారి కారం తిరిగి పెట్టుకుందామండి. చింతపండు గుజ్జు, అదే చింతపక్కల గుజ్జు ఇవ్వండి, ఇలా తీసేసుకున్నాను. పిక్కలు లేకుండాను, ఇదిగోండి, పిక్కలు లేకుండా తీసుకున్నాను. ఇది మనం ఇలా పోసేసుకుంటాం. చూసారా, పిక్కలు లేకుండా ఇలా వేసేసుకుని
ఒకసారి కలుపుకుందామండి. చూసారండి, ఇదిగోండి ఇంతే. చింతకాయ గోదావరి చేప పులుసు అండి. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఈ చింతపిక్క అండి, చింతపిక్క. ఇప్పుడు నేను పులుసు పిండాను కదా, చింతపిక్క అండి. చూసారా, చింతపిక్క అండి. చింతపిక్కలు చాలా ఆయుర్వేదం. తెలుసా, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. చెప్తున్నాను, ఆయుర్వేదం అండి. లేడీస్కి చాలామందికి గర్భంలో చాలామంది కంతులని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంటి చాలా మంచిది. లేడీస్ సంబంధించినవి అండి ఇవి. చూసారండి, పిక్క ఇలా ఉంటుంది, ఇంకా తక్కువ వచ్చింది ఇలా ఉంటుందండి. మనకు చాలా కిరాణా షాపుల్లోనూ చింతపిక్క పొడి అంటే ఇస్తారండి. అది రోజు పొద్దున్నే కొన్ని గోరెచ్చి నీళ్ళను కలుపుకొని తాగితే అండి చాలామందికి లేడీస్కి ప్రాబ్లంలు ఉంటాయి కదండి, ఆ ప్రాబ్లంలు తగ్గుతాయి. ఇవి చూసారా, చింతపిక్క రోజు పొద్దున్నే లగ్గానే ఒక పిక్క నోట్లు వేసుకొని నవ్వులి కొన్ని మంచినీళ్ళు తాగినా మంచిదండి. ఎందుకంటే ఇది లేడీస్కి సంబంధించింది. మీరు ఎక్కడికైనా వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి చింతపిక్క పొడి అంటే ఎవరిని ఇస్తారండి. ఇది ఆయుర్వేదం అండి. చాలామందికి తెలీదు, నాకు తెలీదు, నేను చెప్తున్నానండి. ఇదిగోండి చింతపిక్క. ఇలాగ మనం ఇలాగ పొడి తెస్తే వచ్చేస్తుందండి. ఇదిగోండి పొడి తీసింది ఇలా ఉంటుంది. పొద్దున్నే మనం ఒక పిక్క నోట్లో వేసుకుని నవ్వులి కొంచెం గోరెచ్చి నీళ్ళు తాగితే గర్భవాతం ఉన్నవాళ్ళు, గర్భసంచి తేడాగా ఉన్నవాళ్ళు అందరికీ బాగుంటాయండి. ఇదిగోండి చింతపిక్క. మీకు పొడి కావాలంటే పొద్దున్నే కొన్ని వేడి నీళ్ళు కలుపుకొని తాగాలంటే మీరు కిరాణా షాప్కి వెళ్తే కిరాణా షాప్లో ప్రతి షాప్లో ఉంటుందండి చింతపిక్క పొడి మేమంటే ఎవరైనా ఇస్తారు. ఇదిగోండి ఇలా ఉంటాయి. నేను దాసి ఒకటి నోట్లు వేసుకుందామని ఉంచానండి. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఒకసారి చూసుకున్నాను మూత పెట్టి. చూసారండి ఎలా ఉడుకుతుంది, కొత్త ఉడుకుతుంది. అదిగోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గోదావరి రుచులకి ఈ గోదావరి చేపండి. గోదావరి ఇష్టపడే వాళ్ళు ఎంతమందో, కూర ఇష్టపడే వాళ్ళు ఎంతమందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని చూసుకుందామండి. చూసారండి ఎంత బాగా ఉడుకుందో. దీనికి కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదిగోండి కొత్తిమీర వేసాను. ఇదిగోండి ఎలా ఉడుకుతుంది చూసారా, కొత్త ఉడుకుతుంది. ఇది చూసారండి కొత్త ఉడికిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.